అందరూ బాగున్నారా? అండ్ ఈ సమ్మర్ హాలిడేస్ మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అండ్ లాంగ్ వీకెండ్ కూడా వచ్చేసింది కదా! హోప్ అందరి వీకెండ్స్ అయితే బాగున్నాయని అనుకుంటున్నాను. అండ్ మాకు వీడియోస్ పెట్టడానికి అప్పుడప్పుడు గ్యాప్ వస్తది. నేను ఆ గ్యాప్ తీసుకోవడానికి కూడా ఏమాత్రం అసలు ఫీల్ అవ్వట్లేదు ఈ మధ్య. వేరే వాటి మీద కూడా ఫోకస్ చేస్తున్నా. ఫ్యూచర్‌లో అవేంటి అనేది మీకు రివీల్ చేస్తాననమాట. సో, ఇప్పుడైతే ఇంకా మేము ఇది లాంగ్ వీకెండ్‌కి ముందు వెదర్ బావుందని ఒకరోజు రివర్ దగ్గరికెళ్ళాం. వర్షం పడ్డప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేనో. టర్టిల్స్ అని బయటకొచ్చి ఐరా ఆడుకుంటూనే ఉంది. ఈ వీడియోలో అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు ఈ సమ్మర్ హాలిడేస్‌కి, లాంగ్ వీకెండ్‌కి. సో, కిడ్స్ అందరితో మేము ఎట్లా ఎంజాయ్ చేసాం, ఇంట్లో వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేసాము కిడ్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్‌తో అండ్ వాళ్ళ కోసము అండ్ వాళ్ళ పేరు చెప్పి తొందరగా ఇంట్లో ఒక రూమ్ గూడా మేకోవర్ గూడా ఈజీగా అయిందనమాట. ఫ్రెండ్స్ వస్తున్నారు కదా! వాళ్ళకి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అయితే చేయాలి గదా! అని చెప్పేసి ఒక రూమ్ ప్రాపర్‌గా నీట్‌గా అరేంజ్ చేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్ గూడా చూపిస్తా. ఆ రూమ్ ఇంతకుముందు ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటది. గెస్ట్ రూము. అండ్ ఇల్లు తీసుకున్నప్పుడు మెయిన్ రిక్వైర్మెంట్ ఇది ఉండే. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక రూమ్ ఉండాలి. పేరెంట్స్ వస్తే ఈజీగా వాళ్ళకి పైకి ఎక్కి దిగడం ఇదంతా కష్టం కదా! అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా బెడ్ ఫిక్స్ చేస్తున్నాము. ఇంతకుముందు అత్తమ్మ, మామయ్య వాళ్ళొచ్చినప్పుడైతే నార్మల్‌గా మ్యాట్రెస్ కింద వేసి యూజ్ చేసేసుకున్నారు. అప్పుడు బెడ్ అవంతా ఏం లేదు సెటప్. జస్ట్ మ్యాట్రెస్ అది గూడా స్మాల్ సైజ్‌దే అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఎవ్వరొచ్చినా గెస్ట్‌లయితే కిడ్స్‌తోనే ఉంటారు గాబట్టి బెడ్ పెద్దదే వేయాలని చెప్పేసి మ్యాట్రెస్ మళ్ళీ పెద్ద సైజ్‌లో తీసుకున్నాం. కింగ్ సైజ్ బెడ్ వేసి కింగ్ సైజ్ మ్యాట్రెస్ వేద్దామని. చిన్న సైజ్ ఇంకా పైన రూమ్‌లలో ఎక్కడికైనా వేయొచ్చని చెప్పేసి పైనకి షిఫ్ట్ చేసేసామనమాట. ఇది బెడొచ్చేసి ఐకియాలో తీసుకున్నాము. ఇది నరేష్ పని ఇంగ ఫిక్స్ చేయడం ఇదంతా ఎప్పుడుండేదే. ఇది మళ్ళీ ఈ రూమ్‌లో ఎలా అంటే డైరెక్షన్ మెయిన్ మనకు ఇంపార్టెంట్. మనం ఎలా పడితే అలా హెడ్ పెట్టలేం గదా! దాన్ని బేస్ చేసుకొని అండ్ రూమ్ సైజ్ అంత పెద్దది గాదు, మరీ అని చిన్నది గాదు. మీడియం సైజ్ అనమాట. ఇది ఏ డైరెక్షన్ సెట్ అవ్వదు. అండ్ విండోకి కంపల్సరీ ఇట్లా హెడ్ పెడితేనే సెట్ అవుతదనమాట. మాక్సిమం విండోకైతే బ్లాక్ చేయకూడదు. ఎందుకంటే వెంటిలేషన్ అంతా మళ్ళీ పోతది గదా! మనకు చీకటి చీకటి అయిపోతది. అందుకే హెడ్ బోర్డ్ కూడా చిన్న సైజ్ ఉన్నది. మాకెలాంటి బెడ్ కావాలో ఫస్ట్ మేము అనుకున్నాం ఈ రూమ్‌కి తగ్గట్టుగా. విండోని బ్లాక్ చేయకూడదు. అండ్ బెడ్‌కి స్టోరేజ్ కిందనే ఉండాలి. బెడ్ షీట్స్ అవన్నీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి, మెయిన్ బెడ్‌రూమ్‌లో మాకు బెడ్‌కి స్టోరేజ్ ఏం రాలేదు. అందుకని అవి రిక్వైర్మెంట్ చూసుకొని దానికి తగ్గట్టుగా అది తీసుకున్నామనమాట. అండ్ ఇంకొక మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే, కింద ఫ్లోర్ అంతా వుడ్ థీమ్‌తో ఎళ్ళిపోయాం కాబట్టి, ఆ బెడ్‌రూమ్ గూడా కిందనే ఉంటది కదా! సేమ్ అదే ఫ్లోర్ మొత్తం అలా ఉంటే బావుంటదని అలా గూడా చూజ్ చేసుకున్నాము. వుడ్ థీమ్‌లో ఉండేలాగా. ఇంకా కర్టెన్స్. ఈసారి ఈ రూమ్‌లో అయితే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలని జెప్పేసి సీలింగ్‌కి మనకు స్లైడింగ్ లాగా ఉండేవి ట్రై చేస్తున్నాం. ఇంతకుముందేమో హాల్‌లో ఎలా అయితే నార్మల్‌గా వాల్‌కి పెట్టామో అదే రాడ్స్ ఉండే. అందుకని అవి రిమూవ్ చేసి హోల్స్ ఫిల్ చేసి మళ్ళీ నీట్‌గా చేయాల్సొచ్చింది. నరేష్‌కి అన్ని డబుల్ డబుల్ వర్క్ అవుతుందనమాట ఈ కర్టెన్స్ దగ్గర. అండ్ ఈ రూమ్‌కి సెట్ అయ్యేలాగా ఒక డ్రెసర్ తీసుకోవాలని అనుకున్నాం. చాలా వెబ్‌సైట్‌లు వెతికామనమాట. రీజనబుల్ ప్రైస్ ఉండాలి. అండ్ అలాగే మా రూమ్ థీమ్‌కి సెట్ అవ్వాలి. అండ్ ప్రొడక్ట్ కూడా బావుండాలి గదా! అందుకని అలా వెతుకుతూ ఉంటే సైకియాక్ అనే ఒక వెబ్‌సైట్‌లో ఈ ప్రొడక్ట్ ఆర్డర్ చేశామనమాట. మనకిట్లా 6 డ్రాయర్స్ లాగొస్తది. మనము స్టోరేజ్ ఏమైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, వాలెట్ అలాంటివి. బయట ఒకటి బెడ్ దగ్గర అట్లా ఉంటే గూడా మంచిగా మనకు లుక్ గూడా ఉంటుంది. స్టోరేజ్ కూడా నీట్‌గా ఉంటుంది ఏమైనా పెట్టుకున్నా గానని. అండ్ ఇది నాకు వాళ్ళ సైకియాక్ వెబ్‌సైట్‌లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ అన్నీ మంచి డీల్స్‌లో కనిపిచ్చాయి. ఒకవేళ ఈ ప్రొడక్ట్ ట్రై చేయాలని అనుకుంటే $30 తగ్గే కూపన్ కోడ్ కూడా ఈ వీడియో కింద యాడ్ చేస్తాను. వాళ్ళ వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాను. ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా బెడ్ సెటప్ చేస్తున్నామనమాట. లాస్ట్ టైమ్ నేను ఆల్రెడీ చూపిచ్చాను. మాస్టర్ బెడ్‌రూమ్ మేకోవర్‌లో మేము కంఫర్టర్‌కి కవర్ వేసాము. పిల్లో కవర్స్ అవన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇది కోయంబత్తూర్ నుండి షిప్ అవుతుంది. క్విన్సీ అనే వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేశామనమాట. ప్యూర్ లెనిన్ క్లాత్ ఇది. అండ్ మనకు మంచిది కూడా సమ్మర్‌లో ఇది యూజ్ చేస్తే. అండ్ ఇది కంఫర్టర్‌కి కవర్‌లాగా వేస్తున్నామనమాట. ఇవి 2 కలర్‌లు ఆర్డర్ చేసాము. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మంచి ఎక్స్‌పీరియన్స్. ఎన్ని సార్లు వాష్ చేసినా గానీ మనకు ష్రింక్ అవ్వట్లేదు. ప్లస్ మనకు ఫోల్డింగ్స్ అయితే పడతాయి. ప్యూర్ లెనిన్ కాబట్టి ఆ ఫోల్డింగ్స్ కూడా మంచి డిజైన్ లాగానే లుక్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మేము తీసుకున్న కలర్స్‌లో మెహందీ కలర్ ఒకటి, ఇంకొకటేమో క్రీమ్ కలర్. ఇప్పుడైతే మెహందీ కలర్ అయితే వేసి చూస్తున్నాము. ఒకవేళ ఇది ఈ రూమ్‌లో సెట్ అవ్వకపోతే పైన గెస్ట్ బెడ్‌రూమ్‌లో ఏద్దామని అనుకున్నాము. అండ్ క్రీమ్ కూడా ట్రై చేసి చూద్దామని 2 చూస్తున్నామనమాట. నాకెందుకో ఇదే నచ్చింది. బట్ నరేష్‌కి మాత్రం
క్రీమ్ ట్రై చేశాక క్రీమే నచ్చిందన్నాడు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అందరికి ఏది నచ్చిందో వీడియో కింద అయితే చెప్పండి. క్రీమ్ కలరా? మెహందీ కలరా? అని చెప్పేసి. ఇలా అయితే ఇది సింపుల్‌గా ఉంది గదా! సో, ఇప్పుడు క్రీమ్ కలర్ వేసి వాటికి పిల్లోస్ డిఫరెంట్ కలర్ హైలైట్ అయ్యేలాగా పెడదామని చెప్పేసి నరేష్ అంటున్నాడు. సో, పిల్లోస్ యాడ్ చేసిన తర్వాత బావుంది. బట్ ఎవ్రీ టైమ్ పిల్లోస్ కింద పెట్టాలి. అదొక పెద్ద పనే గదా! లుక్ కావాలంటే ఇది తప్పదు అని అంటాడు నరేష్ అయితే ఇలా. సో, ఫైనల్లీ ఈ రూమ్ అయితే సింపుల్‌గా, కాజీగా ఇట్లా నీట్‌గా చేశాము. ఫ్రెండ్స్ వస్తున్నారనే ఎక్సైట్‌మెంట్‌లో ఫాస్ట్‌గా సెటప్ అయితే అయ్యింది. లేదంటే ఇంకెప్పుడు ఇలాగే కొంచెం డిలే అవుతూ ఎంత స్లోగా చేసేవాళ్ళమో తెలీదు. పేరెంట్స్ వచ్చినప్పుడు గూడా వాళ్ళేం సెటప్ అవసరం లేదు. జస్ట్ మ్యాట్రెస్ ఉంది గదా! చాలని అన్నారు. అప్పుడు గూడా అంత ఆహ్, ఇంకా మెయిన్ ఏరియాస్ ఉన్నాయి కదా! లివింగ్ ఏరియా అవన్నీ ఇంపార్టెంట్ కదా! కూర్చోవడానికి సోఫా అవన్నీ అని. ఇది స్లోగా సెటప్ చేద్దాంలే అనుకున్నాం. అండ్ ఫస్ట్ టైము ఇంతకుముందు రోడ్ ఐలాండ్‌లో ఉన్నప్పుడు 1 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్, 2 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నాము. సో, అప్పుడైతే ఫ్రెండ్స్ వచ్చారు 1 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు. అసలు ఎలా అడ్జస్ట్ అయ్యామో ఇప్పటికి నాకైతే ఆహ్, చాలా టఫ్ అనిపించింది. చాలా మంది ఒకసారి వచ్చినప్పుడైతే. అండ్ ఇప్పుడు ఇన్ని బెడ్‌రూమ్‌లున్నా ఇంకొక బెడ్‌రూమ్ కూడా రెడీ చేయట్లేదు. అందుకనే అదే పనిగా ఫ్రెండ్స్ వస్తున్నారంటే మాత్రం ఈజీగా అయిపోయిందని అదే అనుకుంటున్నామనమాట. మొత్తానికి ఫైనల్‌గా మన కర్టెన్స్ లుక్ ఇలా అయింది. సీలింగ్‌కి వేస్తే రూమ్ ఇంకా కొంచెం ఎలిగెంట్‌గా, హైట్‌గా కనిపిస్తుంది. అండ్ ఒక కార్నర్‌కి నైట్ స్టాండ్ వేయకుండా ఇలా వర్క్ స్పేస్ పెట్టామనమాట. ఇంట్లో ప్రాపర్‌గా ఇంకా ఆఫీస్ సెటప్ ఎక్కడ లేదు. మెల్లిగా స్లోగా చేద్దాం అది. ఇప్పటికైతే టెంపరరీగా ఇలా చేశాడనమాట. వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా చదువుకున్నప్పుడు, అప్పుడప్పుడు నరేష్‌కి మీటింగ్స్ ఉన్నాయంటే కింద ఉన్నప్పుడు ఈ రూమ్‌లోకి వచ్చేస్తూ ఉంటాడు. సో, ఇది ఒక సైడ్ అనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏమో చిన్న నైట్ స్టాండ్ వేసి ల్యాంప్ పెట్టేసాము. ఇందాక మనము ఫిక్స్ చేసిన డ్రెస్సర్ వచ్చేసి ఆహ్, ఇక్కడ ఈ సైడ్‌కి ఎక్కువ స్పేస్ ఉందనమాట. ఎందుకంటే ఇటు వాష్‌రూమ్ వచ్చింది. సో, ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ వాక్ చేయం ఆ సైడ్‌కి. అందుకని అక్కడ పెట్టించాను టెంపరరీగా. యాక్చువల్‌గా ఇక్కడ బెడ్‌కి అపోజిట్ రావాలి. సో, ఇది పెట్టగానే కంజెస్టెడ్ అవుతది అనిపించింది. అందుకని ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే ఇక్కడ పెట్టామనమాట. సో, దీనికి లైట్స్ వస్తాయి గదా! అందుకనే ఇది ప్లగ్ పాయింట్ ఉన్న ఏరియాలోనే పెట్టాలి. అందుకని ఇక్కడ గూడా ప్లగ్ పాయింట్ ఉంది గాబట్టి అక్కడే పెట్టాల్సొచ్చిందనమాట. అండ్ కిడ్స్ అట్లా ఉన్నవాళ్ళు క్రాల్ చేసే వాళ్ళు ఉంటే చిన్న 1 ఇయర్ లోపుంటే సేఫ్టీ సైడ్ మనకు వాల్‌కి గూడా ఫిక్స్ చేసుకోవాలి యాక్చువల్‌గా. మేమింకా చేయలేదిది. ట్యాగ్స్ పెట్టాలనమాట వాల్స్‌కి కదలకుండా. అప్పుడింకా ఏం భయముండదు. అండ్ నార్త్ కెరళినాలో ఎంత వేడుందంటే ఫస్ట్ టైమ్ అండ్ నేనింకా రోడ్ ఐలాండ్ నుండి మూవ్ అయిందే టెంపరేచర్ కోసము. అక్కడ చాలా చలి ఉంటది. వింటర్ టైమ్ ఎక్కువుంటదని చెప్పేసి. ఇక్కడికొచ్చిన తర్వాత ఎండాకాలం ఎక్కువుంటుంది అననే ఆపోజిట్ ఉందనమాట. ప్రతి రూమ్‌లో ఫ్యాన్ ఉండాల్సిందే తప్పకుండా. అందుకని ఈ రూమ్ కోసం ఒక ఫ్యాన్ తీసుకున్నాం. యాక్చువల్‌గా అది వెబ్‌సైట్‌లో ఒక రకంగా అనిపిచ్చింది. ఈ థీమ్‌కి సెట్ అవుతదనుకోని అది ఆర్డర్ పెట్టాక అది సెట్ అవ్వలేదు. స్టిల్ ఇంకా సీలింగ్ ఫ్యాన్ కాబట్టి అది ఫ్యూచర్‌లో మార్చుతామో లేదో తెలీదు. ఇప్పటికి అలాగే పెట్టాం. ఈ ఫ్లవర్ వేస్ ఒకటి యాడ్ చేశామనమాట ఈ రూమ్‌కి. ఇది హోమ్ గుడ్స్‌లో తీసుకున్నాము. ఇంతకు ముందే తీసుకున్నాం ఎప్పుడో. సో, ఈ రూమ్‌కి సెట్ అయిందని ఇక్కడికి షిఫ్ట్ చేశామనమాట. ల్యాంప్, నైట్ స్టాండ్ ఇవన్నీ అయితే టార్గెట్‌లో తీసుకున్నాము. ఫైనల్లీ రూమ్ సెటప్ అయితే అయిపోయింది. మీకు గూడా ఎలా అనిపిచ్చింది ఈ సెటప్పు? క్యూట్‌గా ఉందా? ఎలా అనిపిచ్చింది చెప్పండి. నాకైతే చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. మీడియం సైజు అండ్ కింగ్ బెడ్ సైజ్ వేసేసరికి రూమ్ అంతా ఇంకా ఏం ఉండదు స్పేస్ అది ఇది పెట్టడానికి. బట్ వాల్స్‌కి మాత్రం ఎంప్టీగా వదిలేసాము. ఎందుకంటే ఫ్యూచర్‌లో కొన్ని వాల్స్ ఏదన్నా డీఐవై అసెంట్ వాల్స్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా 1 ఇయర్ వారంటీ గూడా అవ్వలేదు. మేబీ నెక్స్ట్ మంత్ నుండి అట్లా ట్రై చేయొచ్చేమో వాల్స్. అందుకని ఇప్పుడే వాల్స్‌కి ఏం డెకరేటివ్ థింగ్స్ అట్లాంటివి యాడ్ చేస్తే మళ్ళీ అదొక పని రిమూవ్ చేయడం అని చెప్పేసి అలా వదిలేసాము. సో, ఇంకా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ నేను చూపిచ్చేసాను. 2 ఇయర్స్ బ్యాక్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం అని అట్లాంటా వెళ్ళాం కదా! సో, వాళ్ళే అన్నమాట. అప్పుడు వీళ్ళ కిడ్స్ ట్విన్స్. అప్పుడెంత చిన్నగున్నారో వచ్చాక ఈజీగా గుర్తుపట్టేస్తానేమో అనుకున్నాను. బట్ ఇప్పుడు గూడా సేమ్ కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఇద్దరు పేర్లు పెట్టి వన్ బై వన్ పిలిచేదాన్ని. ఎవరు పలికితే వాళ్ళు అని అలా గుర్తుపెట్టుకున్నానన్నమాట. బట్ గుర్తుపెట్టుకోవడం ఈజీయే. బట్ నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. కిడ్స్‌కి మాత్రం ఈ 10 డేస్ సూపర్ ఫన్ అండ్ బాగా అనిపిచ్చింది నాకు గూడా. ఐరాకి ఆడుకోవడానికి అందరున్నారు అని అట్లా. బట్ ఇక్కడ వేడెక్కువ హీట్ వేవ్ ఉండడం వల్ల బయటకెళ్తే సేఫ్ గాదు. అండ్ దట్ టూ కిడ్స్‌కి ఇంకా అస్సలు సేఫ్ కాదని జెప్పేసి ఇంట్లోనే మాక్సిమం ఎంగేజ్ చేయడానికి ట్రై చేశాము. అండ్ ఇవి స్ప్రింక్లర్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నా. ఓపెన్ గూడా చేయలేదన్నమాట. ఇంకా అందరొచ్చారుగా మంచిగా ఉంటుంది ఫన్‌గా అని జెప్పేసి ఓపెన్ జేసేసి రోజుకొక యాక్టివిటీ లాగా పెట్టామన్నమాట. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇవన్నీ ఐరాకి చాలా చాలా మెమరబుల్. వాళ్ళతో ఆడుకోవడం ఇదంతా.
సో, ఇంకా వాటర్ బెలూన్స్ ఇవి కూడా తీసుకున్నామనమాట. ఈ మధ్య ఇంకా ఫుల్ అలవాటయిపోయింది వీటితో కొట్టుకొని ఆడుకోవడం ఇదంతా. వాళ్ళు కొట్టుకోవడం ఏమో గానీ నరేష్‌ని కొట్టడం గూడా అలవాటయింది. అందరు కిడ్స్ వచ్చి నరేష్‌ని, నన్ను టార్గెట్ చేయడం అనమాట. అండ్ ఒక 2 డేస్ వాటర్ గేమ్స్, బెలూన్స్‌తో ఇట్లా అయిపోయిందనమాట. వెదర్ మాత్రం అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎటన్నా వెళ్దామనని చెప్పి. ఇంకా ఓన్లీ మాక్సిమం 10 డేస్ తినడం, పిల్లల్ని ఆడిపించడం ఇంతే అయిపోయింది. ఇంకా ఇదొకటి హోమ్ డిపో మనకు కిడ్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! ఆల్రెడీ ఒకసారి లాస్ట్ వీడియోలో కూడా చూపిచ్చాను. ఐరన్ ఫస్ట్ టైమ్ తీసుకెళ్లడం అని. సో, కంటిన్యూయస్‌గా ఎవ్రీ మంత్ ఎళ్దాం అనుకున్నాం గానీ కుదరలేదు. ఈ సెకండ్ టైమ్ రావడం అనమాట. ఇంక అందరూ ఉన్నారు కదా! కిడ్స్ అందరం కలిసి ఎళ్దామని చెప్పేసి ఇండోరే కాబట్టి అలా వెళ్ళిపోయామనమాట. ఆ రోజు సాకర్ ప్లే సెట్ చేపిచ్చారు కిడ్స్‌తో. ఇంకా మాక్సిమం ఐరాతో చేపిచ్చాల్సింది చేపిచ్చి, ఫైనల్ టచప్ నేను గాని, నరేష్ గాని చేస్తాము. అలాగే అయింది ఇది గూడా. సో, ఇదొక 1 ½ అవర్ అట్లా ఒక కిడ్స్ యాక్టివిటీ బయటకెళ్ళిన ఫీలింగ్ వస్తదని చెప్పేసి ఇదొకటెళ్ళామనమాట. సో, ఇట్లా ఎవ్రీ టైమ్ రోజుకి ఏదన్నా ఒకటి వాళ్ళను వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేయడము, మేము టైమ్ స్పెండ్ చేసి ముచ్చట్లు పెట్టుకోవడము అట్లా. ఫ్రెండ్స్‌తో ఇంకా అంతే కదా! వాళ్ళొస్తే ఫన్. ఫైనల్లీ ఇదొక్కటి. ఇంకొకటేంటంటే చిన్నప్పటి నుండి ఐరాకి నేను లవ్వెరీ సెట్స్ తీసుకున్నాననమాట. సో, ఇది గూడా నేను 40-43 సంథింగ్ ఆ మంత్‌వి. బట్ నేను ఓపెన్ చేయకుండా అలాగే పెట్టేసాను ఇంటికొచ్చిన తర్వాత. సో, కొన్ని రోజులైన తర్వాత ఓపెన్ చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఓపెన్ చేయడం వద్దు అనని లోపల పెట్టడం వల్ల అది లోపలనే ఉండిపోయిందనమాట. ఈ కిట్ పేరు 'ద స్టోరీ టెల్లర్' అనమాట. ఇది జస్ట్ పోర్టబుల్ రెస్టారెంట్ గానీ, కిచెన్ గానీ ఆ టైపు. జస్ట్ స్టిక్స్ ఇచ్చారు. కొన్ని పజిల్స్ ఇచ్చారు. అండ్ క్లీనప్ చేసేది మోప్‌దిచ్చారనమాట. మోప్‌ది ఎప్పుడు వాడి వాడి ఆల్రెడీ యూజ్ చేసేసింది. కిచెన్‌ది మాత్రం నేను ఇది ఫిక్స్ చేయలేదు. ఇంక అందరూ ఉన్నారు కాబట్టి సెటప్ చేసి వాళ్ళని ఆ గేమ్‌లో వదిలేసి మనం గూడా ఏమైనా గేమ్స్ ఆడదామని మేము అప్పుడు ప్లాన్ చేసాం ఇది ఒక రోజు ఈవినింగ్. సో, సెటప్ చేసి ఇచ్చాక వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. మేము ఆ టైంలో గేమ్స్ ఆడుకున్నామనమాట. సీక్వెన్స్ అవన్నీ చాలా రోజులైంది ఫ్రెండ్స్‌తో కలిసి గేమ్స్ ఆడుకోవడం అదంతా. సో, వీళ్ళు కూడా బానే ఎంగేజ్ అయ్యారు. రియల్‌గా స్నాక్ టైమ్‌లో పెట్టామనమాట. వాళ్ళు కూడా స్నాక్ తింటూ, ఒకరు చెఫ్ అవుతూ, ఒకరు కస్టమర్‌లాగా, క్లయింట్‌లాగా అట్లా. ఈ వీడియోలో మంచి మంచి వీళ్ళ మెమోరీస్ అయితే ఇంకెప్పటికీ చూసుకోవచ్చనమాట. ఈ 10 డేస్ నాకు చాలా నచ్చింది. ఇంకా వాళ్ళుంటే బావుండు అనిపించిందనమాట. ఫ్రెండ్స్ వస్తే మనకిక్కడ ఇలాగే ఉంటది మోస్ట్‌లీ. స్పెషల్లీ కిడ్స్‌కి. ఇంకా ఆడుకునే వాళ్ళు కంపెనీ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఇంకా వాళ్ళక్కడ ఆడుకుంటూ ఉండగా మేమిక్కడ గేమ్ ఆడుతున్నాము. మ్యాక్స్ ఇక్కడికి మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే మంచి మంచి వెరైటీస్ చేస్తారు. లాస్ట్ టైమ్ గూడా వీడియోలో చూపిచ్చాను. ఈ మంచూరియా ఏమనుకుంటున్నారు? మిగిలిపోయిన ఇడ్లీతో చేశాడు. అసలలా అనిపిచ్చట్లేదు గదా! అట్లా రోజొక వెరైటీ తిని ఆల్రెడీ కష్టపడి ఒక 2, 3 కేజీలు తగ్గాను నేను ఈ సమ్మర్‌లో మొన్న. అండ్ తనొచ్చిన తర్వాత రోజొక వెరైటీ తింటూ మళ్ళీ 3, 4 కేజెస్ పెరిగాననమాట. అందుకనే ఈ 2 వీక్స్ నేను ఫిట్ మామ్‌లో వర్కౌట్ జేయలేదు. నా ప్లేట్స్ ట్రాక్ చేసుకోలేదు. పిక్స్ పెట్టలేదు. అండ్ ఇంకా నేనది పక్కన పెట్టేసాననమాట. ఈ 2 వీక్స్ వదిలేద్దామని. ఇంకొక రోజు వెదర్ ఎలా ఉన్నా సరే అని జెప్పేసి లాంగ్ వీకెండ్ బీచ్‌కెళ్ళాము. ఇది లాస్ట్ టైమ్ వెళ్ళిన బీచే. నాకు ఈ బీచ్ చాలా నచ్చింది. అందుకని ఇదే బీచ్‌కి అందరం మళ్ళీ వెళ్ళామనమాట. పిల్లలు గూడా ఆడుకున్నారు. మేము గూడా కాసేపు టైమ్ స్పెండ్ చేసాము బీచ్‌లో. పిల్లలు ఇంకెప్పుడెళ్ళినా సాండ్‌లో బానే ఆడుకుంటారు. అండ్ ఫైనల్‌గా ఇక్కడ విల్మింగ్టన్ బీచ్ ఇది మేమెళ్ళింది. 2 ½ అవర్స్ అట్లా ఉంటుందనమాట. లాస్ట్ టైమ్ వ్లాగ్‌లో గూడా ఒకసారి చూపిచ్చా. ఫస్ట్ లాంగ్ వీకెండ్ వెళ్ళినప్పుడు. అండ్ అప్పుడెళ్ళినప్పుడు ఈ ఫేమస్ ఒక రెస్టారెంట్ ఉందనమాట. ఇండో చైనీస్‌ది. సో, మనకు థాయ్ ఫుడ్ ఉంటుందిక్కడ. సో, దీనికప్పుడు వద్దామని ట్రై చేసాం గానీ మాకు దొరకలేదు. ముందే బుక్ చేసుకోవాలి. సో, మాకప్పుడు అంత దొరకలేదని చెప్పేసి ఈసారి అదే పనిగా దీని మీద కాన్సంట్రేట్ చేసి ముందే రిజర్వ్ చేసుకొని వెళ్ళిపోయి, మళ్ళీ వచ్చి మళ్ళీ రిజర్వ్ చేసుకొని డబుల్ రిజర్వేషన్ చేసుకొని వచ్చామనమాట. ఇక్కడ డిన్నర్ చేయడానికి టైమ్ స్పెండ్ చేశాము. ఫుడ్ కోసం కాదు కానీ ఆంబియన్స్ అయితే చాలా బావుంటుంది. మన ఇండియన్ అవి ఐడల్స్ కూడా పెడతారు దేవుడివి. హనుమాన్‌వి, శివవి అవన్నీ ఉండే లోపల. అండ్ ఫిష్‌లు అలాంటివి చాలా అక్వేరియం ఇట్లా ఉండేసరికి కిడ్స్‌కి కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ బాగా వాళ్ళని అట్లా ఫ్రీగా వదిలేసేసరికి అన్నీ చూసుకుంటూ కూర్చున్నారు. అండ్ ఇక్కడ కానీ వెయిటింగ్ టైమ్ మాత్రం ఎక్కువ ఉండే. బట్ వర్త్ ఇట్ అనిపించింది. ఫుడ్ అయితే ఇంక నార్మల్‌గానే ఉంది. మరీ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో బావుందనైతే చెప్పలేం గానీ, ఇలా ఆంబియన్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. అండ్ ఔట్‌డోర్ ఇదంతా సెటప్ చాలా నచ్చింది నాకైతే. ఫస్ట్ ఎళ్ళినప్పుడే రిజర్వేషన్‌కెళ్ళినప్పుడే లోపలంతా ఎలా ఉంటుందని చూసొచ్చాననమాట. ఇంకా నైట్ మాత్రం వ్యూ ఇంకా అదిరిపోయింది. ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంకా 2, 3 డేస్‌లో వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే నాకెట్లనో అనిపించిందనమాట. ఐరా వాళ్ళతో మంచిగా ఆడుకుంది.
టైమ్ స్పెండ్ చేసింది. నాకు గూడా మా ఫ్రెండ్స్‌తో ఇట్లా సమ్మర్ హాలిడేస్ ఒక రిలాక్సేషన్ లాగా అనిపిచ్చింది. దట్ టూ నేను వాళ్ళు రాకముందు 1 వీక్ సన్ స్ట్రోక్ వచ్చి 1 వీక్ చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో సిక్ అయ్యాననమాట. ఇంకా బెటర్‌గా అయిన టైంలో వచ్చారు. నాకు గూడా కొంచెం బ్రేక్ లాగా అనిపిచ్చింది. చూడండి ఇంక తను మళ్ళీ ఇంకొక వెరైటీ. రియల్‌గా చెఫ్ కూడా కొన్ని కొన్ని ఫాలో అవ్వరు గానీ, తను చాలా స్ట్రిక్ట్. అన్నీ ఒక మెథడ్‌లో చేయాలంటే ఆ మెథడ్ ఫాలో అవ్వాల్సిందే. ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటుంది రెసిపీ గూడా. ఒక్కటి కూడా నేర్చుకోలేదు గానీ, అన్నీ తినేసాము. తిని వెయిట్ గెయిన్ అయ్యాము అందరము. మళ్ళీ ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాలి తగ్గడానికి. చోలే భటూరే చేస్తున్నారనమాట తను. ఇలా ఎవ్రీడే తను ఒక్కొక్క వెరైటీ చేయడము, ఫుడ్ ఎంజాయ్ చేయడము. ఈ 10 డేస్ అయితే చాలా చాలా ఫాస్ట్‌గా అయిపోయినాయి అనిపిచ్చింది. అండ్ చాలా ఫన్ ఉండే అండ్ మెమరబుల్ డేస్ గూడా. ఈ 2024 సమ్మర్ హాలిడేస్‌లో ఏంటి బెస్ట్ మెమరీ అంటే ఇంక ఇవే అని చెప్పొచ్చు. అండ్ ఐరా గూడా కొత్త కొత్తవి ట్రై చేసింది. ఇలా 2, 3 ఇయర్స్‌లో నేను స్లైమ్ అసలు ఒక్కసారి గూడా ఇవ్వలేదనమాట. మంచిగా ఆడుకుంటుందనమాట. మాకు నరేష్‌కి నాకు ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో ఉంటే చాలా ఇష్టం. బట్ ఇక్కడ రిలేటివ్స్ యూఎస్‌లో ఎవరు లేరు. ఇట్లా ఫ్రెండ్స్ వచ్చినప్పుడే వాళ్ళని ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బావుండు అన్న ఫీలింగ్ ఉంటది మా ఇద్దరికి. ఇక్కడ ఇంకో వెరైటీ చూస్తున్నారు గదా! తనకు ఓన్లీ ఫుడ్ చేయడమే గాదు, ప్లేటింగ్ కూడా చాలా చాలా ఇష్టము. నాకు పెళ్ళైన కొత్తలో మాకు అట్లాంటాలో అప్పటి నుండి చూస్తున్నాననమాట. తను డిఫరెంట్ డిఫరెంట్‌గా ప్లేట్స్ చేసేవాడు. ఆ డెకరేషన్. ఫైనల్‌గా వీళ్ళెళ్ళిపోతున్నారు. అప్పుడే 10 డేస్ అయిపోయిందా అని జెప్పేసి అనిపిచ్చింది. వీళ్ళెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇల్లంతా సైలెంట్‌గా, డల్‌గా అయిపోయింది. ఎవరన్నొస్తే హ్యాపీనెస్ వేరు. వెళ్ళేటప్పుడు అంతే బాధ గూడా ఉంటది. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.